వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈ 2 డేస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్. దానిలో భాగంగా మొదటి అంశం, అమెజాన్ అడవుల్లో బయటపడిన అతి పురాతన నగరం అమెజాన్. సో లంగ్స్ ఆఫ్ ది ప్లానెట్ అని కూడా అంటారు, లంగ్స్ ఆఫ్ ది ప్లానెట్. మనకి సౌత్ అమెరికాలో బ్రెజిల్ దేశంలో ఎక్కువగా దాదాపు 60% ఈ యొక్క అమెజాన్ అడవులు ఉన్నాయి. ప్రపంచంలో అతి 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 పురాతన అలాగే పెద్ద ఫారెస్ట్ ఏదంటే అమెజాన్ రైన్ ఫారెస్ట్ అని చెప్పాలి. సో ఏంటంటే ప్రపంచానికి సంబంధించి ఏ స్పీసీస్ అన్నా దాదాపు కొన్ని వేల స్పీసీస్ మొక్క జాతులు కానీ జంతు జాతులు కానీ ఇక్కడే ఉన్నాయన్నమాట. దాదాపు ఫిష్లకు సంబంధించి 3000కి సంబంధించి జాతులు ఈ యొక్క అమెజాన్ రైన్ ఫారెస్ట్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఈ యొక్క అమెజాన్ రైన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో అమెజాన్ రైన్ ఫారెస్ట్లో దాదాపు అంటే క్రీస్తు పూర్వం 500 నుంచి క్రీస్తు శకం 600 అంటే 500 BC నుంచి 600 AD మధ్యలో ఒక నగరం ఉండేది. ఆ నగరం అనేది ఈక్వెడార్ అనే ప్రాంతంలో ఉండేది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఒక నగరం అక్కడ ఉండేదని చెప్పి లేటెస్ట్గా అంటే 2015లో లేజర్ ద్వారా ఈ శాస్త్రవేత్తలు గుర్తించారన్నమాట. అక్కడ ఏదైతే ఉండేదో దాన్ని బట్టి ఏంటంటే లేటెస్ట్గా ది జర్నల్ సైన్స్ అనే యొక్క దానిలో ప్రచురితమైంది. ఏంటంటే అమెజాన్ అనే రైన్ ఫారెస్ట్లో ఒక పురాతన నగరం ఉండేది. ఆ నగరం అనేది ఈక్వెడార్ అనే ప్లేస్లో ఉండేది. అక్కడ ఏంటంటే ఉపానం అని చెప్పి ఒక జాతుల వాళ్ళు నివసించేవాళ్ళు. అక్కడ దానికి సంబంధించి చూసుకుంటే కనుక దాదాపు ఆ ఏరియాలో 30,000 మంది జనాభా ఉండేవాళ్ళు. అలాగే వాళ్ళు ఏంటంటే రోడ్లంట 33 అడుగులు 33 ఫీట్స్కి సంబంధించి రోడ్లు నిర్మించుకున్నారు. ఆ రోడ్లు కూడా అలాగే 20 కిలోమీటర్ దూరం కూడా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఏంటంటే వీళ్ళేంటంటే దాదాపు కొంచెం మట్టి దెబ్బల పైన 6,000 ఇల్లులు కూడా నిర్మించుకున్నారు. ఇదంతా ఏంటంటే పురాతన నగరం. ఇటీవల కాలంలో ఏ ప్రాంతంలో అత్యంత పురాతన నగరం బయటపడిందంటే అమెజాన్ రైన్ ఫారెస్ట్. మనం అమెజాన్ గురించి చూసుకుంటే కనుక అమెజాన్ ఎక్కడ ఉందంటే దక్షిణ అమెరికా బ్రెజిల్ దేశంలోనే దాదాపు 60% ఉండేది. లంగ్స్ ఆఫ్ ది ప్లానెట్ని కూడా అంటారు అమెజాన్ రైన్ ఫారెస్ట్ని. మరొక అంశం, బంగ్లా ప్రధానిగా 5వసారి హసీనా ప్రమాణ స్వీకారం. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో ఆ దేశానికి సంబంధించిన ఎలక్షన్ జరిగినాయి. దానిలో భాగంగా ఏంటంటే అవామీ లీగ్ అని చెప్పి ఒక పార్టీ ఉంది. ఆ పార్టీకి హెడ్ ఎవరంటే ఈమె హసీనా గారు. ఈ హసీనా గారు 5వసారి గెలుపొందనమాట. వరుసగా 4వసారి, మామూలుగా అయితే 5వసారి బంగ్లాదేశ్ ప్రధానిగా ఈమె ఎన్నికయ్యారు. సో ఏంటంటే బంగ్లాదేశ్లో మొత్తం 300 స్థానాలు అంటే ఒకరు ఎలక్షన్ జరిగే టైంలో చనిపోయారు. దాదాపు 299 స్థానాల్లో అవామీ లీగ్ అనేది 223 సీట్లు గెలుచుకుందనమాట. బంగ్లాదేశ్లో ఉన్న అపోనెంట్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అనేది ఈ యొక్క ఎన్నికలని బహిష్కరించినాయి. దానిలో భాగంగా ఏంటంటే ఈ యొక్క పోలింగ్ సరళి అనేది దాదాపు 41.8% పడిపోయింది. సో అవామీ లీగ్కి సంబంధించి షేక్ హసీనా గారు 5వసారి బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికారనమాట. సో ఏంటంటే ఈ మధ్య బంగ్లాదేశ్ ప్రధాని ఈమె న్యూస్లో ఉంది. అలాగే ఈమె సంబంధించి ఈమె కూతురు సైమా వాజిద్ గారు కూడా న్యూస్లో ఉన్నారు. సైమా వాజిద్ ఈమె ఎవరంటే షేక్ హసీనా గారి యొక్క కూతురు అనమాట. ఈమె ఎందుకు న్యూస్లో ఉందంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి ఈస్ట్ ఆసియా రీజియన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఈస్ట్ ఆసియా రీజియన్కి ఈమె డైరెక్టర్గా ఎంపికయ్యారు. ఈస్ట్ ఆసియా రీజియన్ సైమా వాజిద్ గారు హసీనా గారి యొక్క కూతురు. ఈమె WHO సంబంధించి ఈస్ట్ ఆసియా రీజియన్కి డైరెక్టర్గా ఎంపికయ్యారు. సో వీళ్ళిద్దరూ చూసుకోవాలి. మరొక అంశం, దేశంలో అత్యంత పొడవైన వంతెన ప్రారంభమైంది. ఎక్కడంటే ముంబైకి సంబంధించి. దానికి ఒక పేరు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అంటారు. దాని పేరుని అటల్ సేతు, మనకి వాజ్పేయి గారు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీదుగానే అటల్ సేతుగా నామకరణం చేశారు. దీని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చూసుకుంటే కనుక ముంబైలో సేవ్రీ నుంచి రాయ్గఢ్కి సంబంధించి నవసేవ ఈ మధ్య ప్రాంతాల్లో ఈ యొక్క వంతెన నిర్మించారు. దీని యొక్క లెంత్ ఎంత అంటే మొత్తం 21.8 కిలోమీటర్స్. దాదాపు 16 కిలోమీటర్లు అనేది సముద్రం మీదనే ఈ యొక్క వంతెన అనేది ఉండడం జరిగింది. భూమి మీద ఒక 5 కిలోమీటర్స్ యొక్క లెంత్ అనమాట. సో ఏంటంటే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ దేశంలోనే అత్యంత పొడవైన వంతెన అన్నమాట. ఇది ఇంపార్టెంట్. మొత్తం ఎన్ని లైన్స్ అంటే 6 లైన్స్తో. దీనికి ఖర్చు ఎంత అయిందంటే 21,200 కోట్లతో నిర్మించారనమాట. దీన్ని నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ప్రారంభించారు. మరొక అంశం, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ న్యూస్లో ఉన్నాయి. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో దేశవ్యాప్తంగా క్లీన్ సిటీస్లో భాగంగా ఏంటంటే ఇండోర్ అనేది మరొకసారి ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది. ఇండోర్తో పాటు ఈ సంవత్సరం సూరత్ కూడా ఫస్ట్ ర్యాంక్ని సొంతం చేసుకుంది. దానిలో భాగంగా విశాఖపట్నంకి 4th ర్యాంక్, అలాగే విజయవాడ సిటీకి 6th ర్యాంక్ రావడం జరిగిందనమాట. తిరుపతికి
ఎనిమిదో స్థానం. ఫాస్ట్ మూవింగ్ సిటీస్లో భాగంగా గుంటూరుకి 2వ ర్యాంక్. క్లీన్ సిటీ ఇన్ ద ఏపీ కేటగిరీలో పులివెందుల మున్సిపాలిటీ ఏదైతే ఉందో దానికి అవార్డు రావడం జరిగింది. అలాగే 5 స్టార్ రేటింగ్స్లో దక్షిణాదిలో నంబర్ 1గా నిలిచిన ఏపీ. వరుస అవార్డులతో విజయవాడ, జీవీఎంసీ ఏదైతే వైజాగ్ ఉందో హ్యాట్రిక్ అనమాట. సో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ అనేది 2016 నుంచి ఇవ్వడం జరిగిందనమాట క్లీన్ సిటీస్లో భాగంగా. ఇప్పుడు దాకా ఏంటంటే ఇండోర్ అనేది వరుసగా 6 టైమ్స్ అనమాట. లేటెస్ట్గా 7th టైం ఇండోర్ అనేది ఫస్ట్ ప్లేస్. సో జాయింట్గా సూరత్ అనమాట. స్వచ్ఛ సర్వేక్షణ అనేది 2016 నుంచి ఇవ్వడం జరిగిందనమాట స్వచ్ఛ సర్వేక్షణ. మరొక అంశం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ న్యూస్లో ఉంది. ఏదైతే ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో వరుసగా 6 దేశాలు అనేది నెంబర్ 1 ర్యాంక్ సొంతం చేసుకున్నాయి. ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో శక్తివంతమైన దేశాలుగా వరుసగా 6 దేశాలు: ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్. ఇవి ఫస్ట్ ర్యాంక్. ఏంటంటే ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ర్యాంక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ముందస్తుగా ఏ దేశానికి వెళ్ళాలంటే ముందస్తుగా వీసా లేకుండా వెళ్ళిపోవచ్చు. దాదాపు ఈ దేశాలకు సంబంధించి 194 దేశాల్లో ముందస్తుగా వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు దీనికి సంబంధించిన ఈ పాస్పోర్ట్ ఉంటే కనుక. సెకండ్ ప్లేస్లో సౌత్ కొరియా, స్వీడన్, ఫిన్లాండ్ దేశం ఉంది. సో భారతదేశం అనేది 80వ ర్యాంక్లో ఉందన్నమాట. సో భారతదేశం పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు 62 దేశాలకి ముందస్తు వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు అనమాట. ఇది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. మరొక అంశం ఆకాశ్ ఎన్జీ పరీక్ష విజయవంతం. ఇటీవల కాలంలో డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒక ప్రయోగం చేపట్టింది. ఏంటంటే న్యూ జనరేషన్ ఆకాష్ మిసైల్, ఆకాష్ ఎన్జీ అంటారు దీన్ని. ఈ యొక్క మిసైల్ని విజయవంతంగా ప్రయోగించింది. ఒరిస్సాలోని చాందీపూర్ దగ్గర ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించింది. సో ఏంటంటే తక్కువ ఎత్తులో వెళ్తున్న యొక్క మానవరహిత విమానాన్ని ఇది టార్గెట్ చేసింది, దాన్ని ధ్వంసం చేయగలిగింది. దీని యొక్క రేంజ్ ఎంతంటే 80 కిలోమీటర్ దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఇది ఛేదించగలదు అనమాట. సో అది ఇటీవల కాలంలో డిఆర్డిఓ ఎన్జీ మిసైల్ని విజయవంతంగా ప్రయోగించింది. మరొక అంశం ఇస్రో చైర్మన్కు ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పురస్కారం. సో ఏంటంటే ఈ యొక్క అవార్డును ఎవరిచ్చారంటే కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి పిఎంఓ కార్యదర్శి ఎవరైతే జితేంద్ర గారి యొక్క అవార్డుని అందజేశారు సోమనాథ్ గారికి. ఆయన ఇస్తూ చెప్తారనమాట ఇస్రో అనేది 2023 సంవత్సరం అనేది ఇస్రోకి మర్చిపోలేని సంవత్సరం అని చెప్తారు. ఎందుకంటే ఈ సంవత్సరం మనం ఇస్రో ద్వారా చంద్రయాన్ 3 జూలై 12వ తారీఖున చంద్రయాన్ 3ని మనం ప్రయోగించాం. అదేంటంటే చంద్రుడి యొక్క సౌత్ పోల్ మీద ల్యాండ్ అయింది. తద్వారా ఏంటంటే చంద్రుడి గురించి పూర్తిగా సమాచారం మనకు అందుతుంది. అలాగే ఈ ఆదిత్య 11 మిషన్ని మనం ప్రయోగించామన్నమాట. లేటెస్ట్గా జనవరి 6వ తారీఖున ఆదిత్య 11 మిషన్ కూడా లెగ్రేంజ్ పాయింట్ 1కి చేరుకుందనమాట. ఇంతటి ఘన విజయాల వెనుక కారణం ఉన్నది ఎవరంటే ఇస్రో సంబంధించి చైర్మన్ సోమనాథ్ గారు. సో ఇక సోమనాథ్ గారి గురించి మాట్లాడుతూ 2028 సంవత్సరం నాటికి భారతదేశం సొంతగా అంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోబోతుందని చెప్పారు. అలాగే 2035 నాటికి ఏంటంటే హ్యూమన్ స్పేస్ ప్రోగ్రామ్ ద్వారా భాగంగా ఒక మనిషిని చంద్రమండలంకి వెళ్ళి తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు వెల్లడించారు. సో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి వచ్చిందంటే సోమనాథ్ గారికి. మరొక అంశం ఉత్తర కొరియాపై నిఘా కోసం ఉపగ్రహాన్ని ప్రయోగించిన జపాన్. సో ఏంటంటే జపాన్ అనేది తనగేషిమా అని చెప్పి అంతరిక్ష కేంద్రం నుంచి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహం ఎందుకంటే ఉత్తర కొరియా ఏదైతే ఉందో ఉత్తర కొరియాపై నిఘా కోసం యొక్క ప్రయోగం చేపట్టింది జపాన్ అనేది. సో ఏంటంటే H2 అనే రాకెట్ ద్వారా ఉత్తర కొరియాపై నిఘా వేసేందుకు జపాన్ కీలక ముందడుగు వేసింది. ఒక ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇది ఉత్తర కొరియాకు సంబంధించి దళాల యొక్క కదలికలను ముందుగానే పసిగడుతుంది. అలాగే వాతావరణానికి సంబంధించి ముందస్తుగానే అంచనాలు రిలీజ్ చేస్తుంది అనమాట. దానిలో భాగంగా ఏంటంటే మొట్టమొదట ఇలా ఏం జరిగిందంటే 1988లో ఉత్తర కొరియా క్షిపణి జపాన్ గగనతలంపై దూసుకువెళ్ళింది. దాని నుంచి ఏంటంటే అప్పటి నుంచి జపాన్ అనేది సొంతంగా మనకి ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి భావించింది. దానిలో భాగంగా లేటెస్ట్ అనమాట ఈ ఉపగ్రహం. ఇవి ఇప్పటివరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.